మరి పెళ్లి ఎప్పుడు చేస్తావు? ఏం చేయమంటావయ్యా, మొదటి పెళ్లి ఆగిపోయింది. అపశకునమని ఎవరూ పిల్లల్ని ఇవ్వమంటున్నారు. భయపడకు, నేనున్నాను. మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి చేస్తాను. ఏమంటున్నావు సాంబశివం? నువ్వు చేసిన సహాయం నేను మర్చిపోగలనా? ఎన్ని లైసెన్సులు తీసిచ్చావు, ఎన్ని పర్మిట్లు తీసిచ్చావు. ఆ పల్లారావు కూతురికి అదంతానే మర్చిపోగలనా? ఓయ్, అసలు మనిషి అంటే నువ్వేనయ్యా. నేను చేసిన సహాయం నువ్వు ఒక్కడవే మర్చిపోలేదు. మనసులో కలిసిన మన ఇద్దరం ఈనాడు బియ్యంకుళం అవటం సంతోషమే. వెంటనే ముహూర్తం పెట్టించేస్తా. పంతులు, మా వాడికి పెళ్లే జరగదని సవాల్ చేసి వెళ్ళింది. త్వరగా పెళ్లి మంత్రం చెప్పవయ్యా. చెప్పు చెప్పు. మాంగళ్యం తంతులోనేన మమ జీవన హేతునే ఓయ్ భయంత్రులు, వాయించండయ్యా. అయ్యో, పంతులు లేడు, పిల్ల లేదు. పంతులు పిల్లలు ఎత్తుకుపోయేలా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామండి? చంద్రశేఖర్, పోయినసారి పిల్ల మారిపోయిందన్నారు. ఈ పెళ్లికి పంతులై పిల్లలు ఎత్తుకుపోయాడంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ జన్మలో మీ అబ్బాయికి పెళ్లి జరిగేటట్లేదు. ఇంకోసారి పెళ్లికి అనవసరం ఖర్చు పెట్టకండి. రెండే వెళదాం. ఆగండి రా. అయ్యో, పంతులు నన్ను ఎత్తుకుపోతున్నాడే. ఎవరైనా వచ్చి కాపాడండి. అయ్యో అయ్యా, ఎవరైనా ఎత్తుకుపోతున్నా. నన్ను వదిలేయవయ్యా. అయ్యా అయ్యా, అయ్యో నన్ను వదిలేయండి. అయ్యా, ఎవరైనా మాట్లాడాము. మాట్లాడకూడదు, పొడి చేస్తాను. అయ్యో, నన్ను వదిలో. నిన్ను వదిలేయాలా? అందుకా నిన్నెత్తుకొచ్చాను. నువ్వంటే నాకెంత ఆశో తెలుసా పిల్ల. నిన్ను అమాంతం కౌగలించుకొని ఏమిటి గలాగా గొడవ పెట్టావో చంపేస్తాను. ఏంటి, మా ఇంట్లో దూరి మమ్మల్ని బెదిరిస్తున్నావా? ఉండు ఉండు. ఏమ్మాయి, ఎవరు? ఈ పాడు పంతులు నన్ను పెళ్లి పీటల మీద చెట్టుకొచ్చాడు. పోరి దుర్మార్గుడా, నుదుటికి విభూది, దాంట్లో కుంకుమ బొట్టు, ఒక పిలక, ఇవన్నీ పెట్టుకొని పంతులుగా పుట్టి ఈ పనులు చేస్తున్నావా? నిన్నేం చేస్తాను చూడు. అయ్యో, ఏం చెయ్యాలి? నాకు వచ్చే కోపానికి నీ తల పగలగొట్టేస్తాను. ఏంటమ్మా ఇది? నా తల పగలగొట్టే ముందుగా నేనెవరో తెలుసుకో. రాణి అమ్మా, మీ అమ్మాయి నా జీవితాన్నే పాడు చేసిందమ్మా. ఏం రాణి, నీకు ఆ రాజశేఖర్కి పగుండొచ్చు, అందుకని ఎందుకు నా జీవితం పాడు చేస్తావు? నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా ఆ రాజశేఖర్ ఎంతో మంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశాడు. వాళ్ళల్లో ఒకటి మా ఝాన్సీ. అతని వల్ల నీ జీవితం నాశనం కాకూడదని నేను నిన్ను ఎత్తుకొచ్చేశాను. అలాగా, మంచి పని చేశావు. నిన్నెలా పొగడాలో నాకు తెలియడం లేదు. అలాంటివేం వద్దు అమ్మా. వీళ్ళని జాగ్రత్తగా చూసుకో. నేను ఇప్పుడే వచ్చేస్తాను. నా పరువు మర్యాద అన్నీ పోయాయి. పెళ్లికి మంత్రాలు చెప్పడానికి వచ్చిన వాడు నన్ను మోసం చేసిపోయాడు. వేధ. అయ్యా, మన వాళ్ళందరినీ తీసుకొచ్చేసానండి. మీ అందరికీ చెప్తున్నాను, ఆ పంతులు వేధ ఎక్కడున్నా సరే కనిపెట్టి పట్టుకురండి. కనిపెట్టవలసిన అవసరమే లేదు, నేనే వచ్చేసాను. ఎక్కడ అమ్మాయి? భద్రంగా ఉంది. నువ్వెందుకు అమ్మాయిని తీసుకెళ్ళావు? అందుకని. మంత్రాలు చెప్పి దక్షిణ పట్టుకు వెళ్ళవలసిన వాడివి నువ్వు. అది వదిలేసి దాన్ని ఆపడానికి నువ్వెవరవరా? ఎవరా? చూడండి. కానీ నువ్వా నా పెళ్లి ఆపేశా? అవును, ఈ పెళ్లి మాత్రమే కాదు, ఎన్ని పెళ్లిళ్ళు జరిగినా నేను ఆపేస్తాను. ఇంకొక దానికి తాళి కట్టనివ్వను. నీకు పెళ్లి జరగడం అంటూ ఉంటే అది మా ఝాన్సీతోనే. అది హెచ్చరించి వెళదామనే వచ్చాను.
జరగనివ్వనని సవాల్ చేసి వెళ్తుంది కదూ. ఈ దేశంలో పిల్లనిచ్చి చేస్తేగా అది ఎత్తుకుపోగలుగుతుంది. నేను విదేశాల్లో పిల్లనిచ్చి నీకు పెళ్లి చేస్తాను. విదేశ పిల్ల? అవునరా, నాకు ఒక చెల్లెలుంది. 20 సంవత్సరాలకు ముందు పెళ్లి చేసుకుని లండన్ వెళ్ళిపోయింది. దాని కూతురే నీ భార్య. వెంటనే లండన్ కేబుల్. హలో అమ్మా, ఒక ముఖ్యమైన విషయం. నీ కూతురికి నా కొడుక్కి అర్జెంటుగా పెళ్లి చేసేయాలి. అవునమ్మా, నా ఆస్తి అంతా నీ కూతురి పేరు రాసేశాను. వెంటనే బయలుదేరి రావాలి. ఏంటిదే? రేపా? ఈ రోజు ఏ ఫ్లైట్ దొరుకుతుందో ఆ ఫ్లైట్కి బయలుదేరి రామ్మా. అవునమ్మా, సరేనమ్మా. పెట్టేనా? పాపా కులాసాయనా? Please subscribe to Please subscribe for more videos.